బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ పిటిషన్లపైన విచారణ జరగనుంది. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం విచారణ వాయిదా పడనుంది. తిరిగి ఈ నెల 12-13 తేదీలో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. నిన్న తెల్లం సంజయ్ పిటిషన్లపైన విచారణ జరిగింది. ఇక ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపైన స్పీకర్ గత నెలలో విచారణ జరపగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ ఫిర్యాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారిస్తున్న స్పీకర్ నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై ఈరోజు మరొకసారి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన కొత్త పిటిషన్ సంబంధించిన విషయాలపై కూడా 3 నెలల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ త్వరగతిన అది కంప్లీట్ చేసేందుకు ఇటీవల కాలంలో వరుసగా కూడా పిలిచి కూడా స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. వారికి సంబంధించినటువంటి వివేకానంద గౌడ్ కావచ్చు, మరోవైపు జగదీష్ రెడ్డి చేసినటువంటి అడ్వకేట్స్ తో క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన పశ్చిమతం నిన్న మనం చూసాం. ఆ తర్వాత ఈ రోజు మరొకసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అటు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరోవైపు అరకపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇద్దరికి సంబంధించిన విచారణ ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో జరుగుతుంది. వీరిపై పిటిషన్ వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, మరోవైపు సంజయ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, వీటిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు కంప్లీట్ చేసే అవకాశం. వీరి విచారణ కంప్లీట్ అయిన తర్వాత గతంలో విచారించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఎవరైతే గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, కాళీ యాదయ్య కావచ్చు, మరోవైపు ప్రకాష్ కావచ్చు, ఈ 4 ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు నిన్న ఈ రోజు 4 ఎమ్మెల్యేల విచారణ మాత్రం ఈ నెల 12-13 తేదీన ఒక్కసారి కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మరొకసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మరోవైపు అరకపూడి గాంధీ కావచ్చు, ఈ విచారణ మాత్రం ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేయనటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఇంతవరకు స్పీకర్ నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. వారు ఎక్కడ కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. మరోవైపు కొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలో దానం నాగేందర్ మనం చూసాం, గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. వీరు ఉన్నటువంటి క్లియర్గా ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, కొన్ని ఆడియోస్ కావచ్చు, అన్ని క్లిప్లను కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును సైతము ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చినప్పటికీ కూడా ఆ గడువు పూర్తయిన తర్వాత స్పీకర్ ఒక అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకి సమాచారం అందించాడు. తాను అంతర్జాతీయ సదస్సులో భాగంగా కొంత వారి విచారణ కొంత ఆలస్యమైంది, మరికొంత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్ కార్యదర్శి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి అటు సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ రూపంలో ఒక నివేదికను కూడా సమర్పించారు. ఇక ఈ విచారణ త్వరగతిన కంప్లీట్ చేసిన తర్వాత స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంప్లీట్ అవుతుంది. నిన్న ఇద్దరిని విచారించారు, ఈరోజు మరొక ఇద్దరిని విచారిస్తారు. వీరి విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి ఈ నెల 12-13 తేదీన మరొకసారి స్పీకర్ వీరిపై విచారించి ఫైనల్గా తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సునీల్, పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం విచారణ వాయిదా పడనుంది. అయితే తిరిగి ఈ నెల 12-13 తేదీలు ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే మొదటి నుంచి అదే చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఇదంతా కూడా చట్ట విరుద్ధం. వెంటనే వారిని అనర్హులుగా పరిగణించాలి, ఎమ్మెల్యేలుగా తొలగించాలి, దీనిపై రాజీనామా చేయాలి, స్పీకర్ ఆమోదించాలి అని గతంలోనే వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలాంటి ఊరట కూడా వారికి రాలేదు. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది, 3 నెలల్లో స్పీకర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆ గడువు కూడా కంప్లీట్ అయింది. కానీ స్పీకర్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకా
క్రాస్ ఎగ్జామినేషన్ జరగాలి, ఇంకా వారికి సంబంధించినటువంటి పిటిషనర్స్ ఎవరు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు తీసుకోవాలి. మరోవైపు ఎవరైతే ఎమ్మెల్యేలుగా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించాలి. ఇందులో మనం చూడొచ్చు ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇప్పటివరకైతే వారు నోటీసులకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎక్కడ కూడా రిప్లై ఇవ్వలేదు. దానం నాగేందర్ మనం చూడొచ్చు గతంలో ఎంపీగా పోటీ చేశారు, అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అతను ఒక డివిజన్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు. అయితే మరోవైపు కడియం శ్రీహరి మనం చూడొచ్చు వాళ్ళ కూతురు కావ్య ఇప్పటికే ఎంపీగా ఉంది. ఆమె కూడా చాలా అటు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పోటీ చేసే ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు వీరిద్దరు మాత్రం కొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలో మరి వారి సంబంధించిన విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. మరొకసారి ఈ నెల 12, 13 తేదీల వీరి 8 మంది ఎవరైతే గతంలో 4 విచారించారో నిన్న 2 విచారించాలి, ఈ రోజు 2 మొత్తం 8 మందిని కూడా మరొకసారి 12, 13వ తేదీన విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా స్పీకర్ నమోదు చేసుకున్న తర్వాత దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం రాజకీయంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.